கர்த்தருடைய பந்தில பங்கு பெறும் முன்பாக என்னோடு கூட யாத்திராகமம் 12ஆம் அதிகாரம் புக் ஆஃப் எக்ஸடஸ் சாப்டர் 12 బల్లలో పానం పొందక ముందు నాతో పాటు నిర్గమకాండము 12వ అధ్యాయం చెప్పుకుందాం. and verse 11 எல்லாரும் 11ஆம் வசனத்தை we will read it together சேர்ந்து வாசிக்கலாம். అందరూ 11వ వాక్యం కలిసి చదువుకుందాం. எக்ஸடஸ் சாப்டர் 12 verse 11 யாத்திராகமம் 12ஆம் அதிகாரம் 11ஆம் வசனம். నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వాక్యము. அதை புசிக்க வேண்டும். మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు వాణిని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. கர்த்தருடைய பஸ்கா. இன்னொரு வசனத்தை 1 பேதுரு 1ஆம் அதிகாரம் 1 பீட்டர் சாப்டர் 1 మొదటి పేతురు 1వ అధ్యాయము அங்கே 13ஆம் வசனத்தை கூட நாம் வாசிக்கலாம். అక్కడ 13వ వాక్యం కూడా మనం కలిసి చదువుకుందాం. 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 13 1:13 1 పేతురు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం కలిసి చదువుకుందామండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై పూర్ణ నమ్మిక సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. இன்னொரு வசனம் லூக்கா 22:15 லூக்கா சாப்டர் 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయము 15ఆம் వచనం 15వ వాక్యము. లూక్ 22:15 లూక్ సువార్త 22:15 எல்லாரும் சேர்ந்து வாசிப்போம். அப்போது அவர் నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. జీవనుள்ள தேவன் இந்த வசனங்களை ஆசீர்வதித்து கொடுப்பாராக. జీవముల దేవుడు దివ్యవాక్యం మన కొరకు దీవించి ఇచ్చునుగాక. நமக்கு வேதத்திலே பஸ்காவை குறித்து అనేక காரியங்கள் நமக்கு சொல்லப்பட்டு இருக்கிறது. మా గ్రంథమందు పస్కా గురించి అనేక మాటలు మనకు చెప్పబడి ఉన్నవి. ஒரு பஸ்காவை எப்படி அனுசரிக்க வேண்டும், எதற்காக அனுசரிக்க வேண்டும் என்பதெல்லாம் வேதத்திலே நமக்கு சொல்லப்பட்டு இருக்கிறது. కనుక పస్కాను ఏ రీతిగా అనుసరించవలను, ఏ విధముగా అనుసరించవలను, ఎలా అనుసరించవలను కూడా అక్కడ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. மீட்கப்பட்டவர்களாக நமக்காக கிறிஸ்து பஸ்கா பலியாக ஒப்பு கொடுக்கப்பட்டார். కనుక మనం విమోచింపబడిన వారంగా మన కొరకు క్రీస్తు పస్కా బలి పశువుగా అప్పగించబడేను. அந்த எப்படி இஸ்ரவேல் தலைச்சன் பிள்ளைகள் அந்த இரத்தத்தால் காக்கப்பட்டது போல இயேசுவை ஏற்றுக்கொண்டவர்கள் அவருடைய இரத்தத்தினால் மீட்கப்பட்டவர்கள் என்ற கருத்தை நாம் எப்போதும் மறந்துவிடக் கூடாது. కనుక ఇశ్రాయేలు యొక్క ప్రథమ సంతానము ఆ రక్తం ద్వారా ఏ రీతిగా వారిని కాపాడబడిందని మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపమును విమోచింపబడిందని మనం మర్చిపోకూడదు. இந்த மீட்கப்பட்ட நாம் the redeemed people how we should live, மீட்கப்பட்ட ஜனங்களாக எப்படி வாழ வேண்டும், அது முக்கியமான காரியம். మనకు ప్రాముఖ్యమైన కార్యం ఏమనగా మనము విమోచింపబడిన వారంగా ఎలా జీవించవాలనేదే ఆలోచన. ஒரு கிறிஸ்தவன் இயேசுவை ஏற்றுக்கொண்ட பிறகு ஆயத்தமாக இருக்க வேண்டும். కనుక ఒక క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత వాడు సిద్ధపడి ఉండవలేను. ஆகவே இங்க படித்த வசனத்திலே பஸ்காவை எப்படி ஆசரிக்க வேண்டும் என்று யாத்ராகமம் 12:11 வாசித்தோம். కనుక ఇక్కడ ధ్యానింపబడిన వాక్య భాగంలో పస్కా బలి పశువును ఏ రీతిగా సిద్ధముతో తినవలనని చెప్పబడుతున్నది. அது 11ஆம் வசனத்தில் அதை புசிக்க வேண்டிய விதம் how we need to partake in it என்ற ஒரு வார்த்தை நாம் கவனிக்கிறோம். ఆ యొక్క నిర్గమకాండము 12:11లో దాన్ని తినవలసిన విధమేమనగా அது எப்படி சாப்பிட வேண்டும் என்ற விதம் இருக்கிறது. కనుక వాటిని ఏ రీతిగా తినవలెననే ఒక విధానం ఉన్నది. ஆகவே நாம் 1 கொரிந்தியர் 5ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தை கவனிக்கும் போது మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం గమనించినప్పుడు கிறிஸ்து பஸ்காவாக நமக்கு பலியிடப்பட்டிருக்கிறாரே. క్రీస్తు పస్కా బలి పశువుగా మన కొరకు వధింపబడెను. ஆகவே கிறிஸ்து பஸ்கா பலியாக நமக்கு அடிக்கப்பட்டு இருக்கிறாரே. కనుక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. அவர் நம்மிடத்தில் எதிர்பார்க்கிற காரியம் என்ன? ఆయన మన ఎదురు చూసే కార్యం ఏమనగా முதலாவது ஆயத்தமாய் வாழ வேண்டும், be ready. మొదటిగా సిద్ధపడి జీవించవలెను. live with readiness, ஒரு ஆயத்தத்தோடு வாழ வேண்டும்.
కనుక సిద్ధపాటుతో జీవించవలెను. அங்கே பார்க்கிறோம் அங்கே வாசிக்கிறோம், உங்கள் அறைகளிலே கச்சைகளை கட்டிக்கொள்ள வேண்டும். మీ నడుము కట్టుకొనవలెను అక్కడ చూస్తున్నాం. ஆகவே பேதுரு அதை புதிய ஏற்பாடிலே உன்னுடைய மனதின் அறைகளை கட்டிக்கொண்டு என்று அதை அவர் வித்தியாசப்படுத்தி சொல்லுகிறார். కనుక పేతురు రాసిన పత్రికలో అది నీ యొక్క మనసులను కట్టుకొనుడని రాయబడినది. ஆகவே guard your ways and guard your mind, உன்னுடைய மனதை அறை கட்டிக்கொள் என்று சொல்லுகிறார். మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి చెప్పబడినది. மனதை அறை கட்டிக்கொள்ளுதல், ஆயத்தமாக வாழ வேண்டும். కనుక సిద్ధపడి మనం జీవించవలననే మాట ఇక్కడ చెప్పబడుతున్నది. ஆகவே மனதின் அறை கட்டிக்கொண்டு நம்பிக்கை உள்ளவர்களாய் அந்த இயேசுவை வருகப்போகிறார் என்ற நோக்கத்தோடு வாழ வேண்டும் என்று ஆயத்தமாக இருக்க வேண்டும் என்று சொல்லிக் கொடுக்கிறார். మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు தேவடு கிருபவசமே మీరు నిరీక్షణ కలిగి జీవించాలని అంటున్నాడు. ஒரு விதத்திலே சொல்ல வேண்டும் என்றால் ஆவிக்குரிய விழிப்புடன் காத்துக்கொள்ளுங்கள், பி அலர்ட் என்று அவர் சொல்லிக் கொடுக்கிறார். ఇంకా విధంగా చెప్పాలంటే ఆత్మీయ మెలకువతో మీరు జీవించండి అని చెప్పబడుతున్నది. இரண்டாவது, கர்த்தருடைய வருகைக்காக எதிர்பார்த்து கொண்டிருங்கள். కనుక దేవుని రాకడ కొరకు కనిపెట్టి ఉండండి. ஆகவே இந்த பந்தியில பங்கு பெறும்போது கர்த்தர் வரமளவும் அவர் இதிலே பங்கு பெற வேண்டும் என்று சொல்லப்படுகிறது. కనుక ఈ బలలో పానం పొందేటప్పుడు ప్రభు వచ్చే వరకు ఈ బలలో పానం పొందుతూ ఉండాలి అంటున్నాడు. இந்த பந்தியை கர்த்தருடைய வருகை கூட எடுத்து காட்டுகிறது. ఈ యొక్క బల్ల దేవుని యొక్క రాకడ కూడా చూపించబడుతుంది. கண்டிப்பாக திரும்ப வரப்போகிறார். ఆయన నిజంగా ఆయన తిరిగి రాబోతున్నాడు. பேதுரு என்ன சொல்லுகிறார்? పేతురు ఏం సెలవిస్తున్నాడు? ஆவிக்குரிய விழிப்புணர்வுలా இருந்து கொள்ளுங்கள், మనకు ఆత్మీయ మెలకు కలిగి ఉండండి. ஆவிக்குரிய அவருடைய வருகைக்காக ஆயத்தமுள்ளவர்களா இருங்கள். ఆయన రాక కొరకు కనిపెట్టి ఉండుడి. மூன்றாவது, தேவனுக்கு கீழ்ப்படியதிலே நீங்கள் ஜாக்கிரதை காட்டுங்கள். మూడవది దేవునికి లోబడటంలో మీరు జాగ్రత్త కనిపెట్టండి. தேவனை அங்கீகரித்து கொண்ட நாம் அவருக்கு கீழ்ப்படிந்தே வாழ வேண்டும். ప్రభువును అంగీకరించిన మనము ఆయనకు లోబడే జీవించవలెను. ஆகவே கீழ்ப்படிதல் தேவன் நம்மிடத்தில் ஒரு சீஷனாக எதிர்பார்க்கிற காரியம். లోబడుట ప్రభు మన యొద్ద ఒక శిష్యుడుగా ఎదురు చూసే కార్యం. If you want to be my disciple, obey my word என்று ஆண்டவர் கூறுகிறார். ఇప్పుడు నీవు నా మాటలకు విధేయత కలిగి ఉండాలంటే నాకు శిష్యుడై ఉండవలేను. ஆகவே அந்த வார்த்தைகளுக்கு கீழ்ப்படிந்து நடக்க வேண்டும். కనుక ఆ మాటలకు లోబడి జీవించవలేను. ஆகவே இரண்டாவதுగా wear your sandals, உங்கள் பாதரட்சைகளை தொடுத்துக் கொண்டு என்று வாசித்தோம். కనుక రెండవదిగా మీ పాదరక్షకులను తొడుగుకొని. ஆகவே இனி எந்த நேரத்திலும் அந்த எகிப்தை விட்டு வெளியேற வேண்டும் என்ற ஆயத்தத்தோடு நிலைமையிலே பாதரட்சைகளை போட்டுக் கொண்டு இருக்க வேண்டும். కనుక ఐగుప్తు నుండి మీరు ఏ సమయమైనా బయటికి రావచ్చని ఉద్దేశంతో మీ చెప్పులు తొడుగుకొని ఉండవలేను. ஆகவே இது எகிப்து உனக்கு சொந்தம் அல்ல, இந்த எகிப்தை விட்டு நீ போக வேண்டும். ஐகுப்து నీకు సొంతము కాదు, ఆ ఐగుప్తుని వదిలి நீ వెడలిపోవలేను. அதனால்தான் பவுல் சொல்கிறார், நம்முடைய குடியிருப்போ பரலோகத்தில் இருக்கிற, அவர் citizenship is in heaven. కనుక పౌలు గారు ఆ రీతిగానే సెలవిస్తున్నాడు, మన యొక్క నిలవరమైన నివాసం పరలోకమందు ఉన్నదని. ஆகவே நாம் பரலோகத்தினுடைய குடிமக்கள், we are citizens of heaven. కనుక మనం పరలోకపు పౌరత్వం కలిగిన వారము. SIR పడ్றாங்கல இப்போ குடிமக்களா இருக்கிறோம். పౌరసత్వం కలిగిన వారమే ఉండవలేను పరలోకమునకు. ரிவிஷன் பண்ணி கொண்டிருக்கிறார்கள் ஓட்டர் ஐடி. கணக்க ஓட்டர் ஐடி ரிவிஷன் చేస్తా ఉన్నారు ఇప్పుడు. ஆகவே அதுல இல்லனா நீ இந்தியாவை சேரலடா, நீ வெளிய போடான்ற மாதிரி. ఆ లెక్కలో నువ్వు లేకపోతే నువ్వు భారతదేశంలో చేరిన వాడని బయట తరిమేస్తారు. You are a citizen of heaven, நீ பரலோகத்தின் குடிமகன். నీవు పరలోకపు పౌరుషం కలిగిన వాడు, పౌరసత్వం కలిగిన వాడు. ஆகவே நம்முடைய குறி அந்த இலக்கை நோக்கி ஓடிக்கொண்டிருக்க வேண்டும். కనుక మన గురి ఆ గురిని చూచి పరలోకం గురించి పరిగెత్తవలెను. பவுல் 3ஆம் அதிகாரம் பிலிப்பியர்ல என்ன சொல்லி கொடுக்கிறார்?
పిలిపిలో 3వ అధ్యాయంలో పౌలు గారు ఏం నేర్పిస్తున్నారు? ஆகவே அவர் சொல்லுகிறார், நான் நான் அடைந்தாயிற்று, 12ஆம் வசனத்தில், நான் அடைந்தாயிற்று அல்லது முற்றிலும் தேறினவனாக என்று எண்ணாமல் கிறிஸ்து இயேசுவினால் நான் எதற்காக பிடிக்கப்பட்டனோ அதை நான் பிடித்து கொள்ளும்படி ஆசையாய் தொடர்கிறேன். ஐ பிரஸ் ஆன்வர்ட். ரொம்ப அந்த ஆசையோடு வித் ஈகர்னஸ் ஐ பிரஸ் ஆன். కనుక ఇదివరకే నేను గెలిచితిని అని నేనైనను, ఇదివరకే పూర్ణస్థితి పొందితినైనను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. ஆகவே பாதரட்சிகளை தொடுத்து கொண்டு அவருடைய பிடித்து தொடர வேண்டியவனாய் இருக்கிறாய். కనుక చెప్పులు తొడుగుకొని ఆయన విశ్వాసమును కొనసాగించి పరిగెత్తవలసిన அறைகளை கட்டிக்கொண்டு ஆயத்தமாக இருக்க வேண்டும். నీ నడుము కట్టుకొని సిద్ధముగా ఉండవలెను. இரண்டாவது, உங்கள் பாதரட்சிகளை அணிந்து கொண்டு இந்த உலகத்தில் ஒரு சோஜர்னர் யாத்ரிகை போல வாழ வேண்டும். రెండవదిగా నీవు యొక్క చెప్పులు తొడుగు ఒక సైనికుడు వలె లోకములో జీవించవలెను. ஆகவே மூன்றாவது, உங்கள் கைகளில் கோல்களை பிடித்து பாருங்கள். 12ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலே வாசிக்கிறோம், உங்கள் கைகளில் தடிகளை பிடித்து கொண்டு. మీ కర్రలు చేత పట్టుకొని 11వ వాక్యంలో 12వ అధ్యాయం hold fast staff in your hand. உன் கைகளில் கோல்களை பிடித்து கொண்டிருங்கள். మీ కర్రలు చేత పట్టుకొని. ஆகவே அங்கே அது எதை காட்டுகிறது என்றால், ஆண்டவர் இந்த உலகத்திலே உன்னை ஆதரிக்கிற தேவன், வழிநடத்துகிற தேவன், உனக்கு முன்காட்டியாக இருக்கிற இந்த கோலும் உன்னுடைய தடியும் உன்னை தேற்றும் என்று சொல்வது போல வழிகாட்டியாக இருக்கிறார். కనుక నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు ఆలోచన చెప్పే దేవుడు, ఇక దుడ్డు కర్ర నీకు మార్గం సరళం చేసే దేవుడై ఉన్నాడని చూపించబడుతున్నది. ஆகவே சங்கீதக்காரன் சங்கீதம் 23 நாம் வாசிக்கிறோம், யுவர் ராட் அண்ட் ஸ்டாஃப் தே வில் கம்ஃபர்ட் மீ. உமது கோலும் உன்னுடைய தடியும் என்னை தேற்றும். சங்கீதம் 23 சொல்லப்பட்டு இருக்கிறது. కీర్తన 23లో ఈ రీతిగా చెప్పబడుతున్నది, నీ దుడ్డు కర్ర నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. ஆகவே இந்த தடியை பிடித்து கொண்டு இருங்கள் என்று நாம் வாசிக்கிறோம். కనుక ఈ యొక్క కర్రను చేతిలో పట్టుకొని జీవించండి అని హెచ్చరింపబడుతున్నాం. தேவவசனத்தை ஆதாரம் செய்து வாழுங்கள். కనుక దేవుని వాక్యమును ఆధారం చేసుకొని జీవించండి. சங்கீதம் 119 105 என்ன வாசிக்கிறோம்? కీర్తన 119 105 ఏం చదువుతున్నాము? ஆண்டவருடைய வார்த்தை கால்களுக்கு தீபமும் பாதைக்கு வெளிச்சமாய் இருக்கிறது. కనుక దేవుని యొక్క వాక్యము నీ కాళ్ళకు దీపమును, అనేక ద్వారం, అనేక త్రోవకు దీపమును, నీ కాళ్ళకు వెలుగుగాను ఉంటున్నది. ஆகவே கால்களுக்கு தீபமும் பாதைக்கு வெளிச்சமாய் இருக்கிறது. కనుక ఏక పాదములకు దీపమును, దేవుని వాక్యము నీకు తోడై త్రోవకు వెలుగై ఉండును. So is light and lamp unto our feet. நாம் இந்த கோல் மேலே ஆதாரப்பட்டு வாழ வேண்டும். కనుక ఈ కర్ర మీద ఆధారపడి జీవించాలని నీ వాక్యము నీ పాదములకు దీపమును, త్రోవకు వెలుగునై ఉండును. Proverbs நீதிமொழிகள் 3 5 6 வாசிக்கும் போது, కీర్తన 3వ అధ్యాయం 5 6 గాని ధ్యానిస్తే, கோலை நாம் ஆதரித்து நடக்க வேண்டும் என்று ஏன் வாசிக்கிறோம்? మన దుడ్డు కర్రను ఆనుకొని ఎలా జీవించాలని మనం ఎందుకు చదువుతున్నాం? ஆண்டவர் மீதே நாம் சார்ந்து வாழ வேண்டும் என்ற வாழ்க்கையை அது எடுத்து காண்பிக்கிறது. దేవుని మీద ఆధారపడి మనం జీవించాలనే మాటను అక్కడ చూపించుతున్నది. Proverbs chapter 3 verse 5. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం, உன் சுய புத்தியின் மேல் சாயாமல் నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక முழு இருதயத்தோடு கர்த்தரை நம்பிக்கையாயிருந்து నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. உன் வழிகளெல்லாம் அவரை நினைத்துக்கொள். నీ యొక్క అప్పుడు ఆయన నీ త్రోవల్లో నీకు సరళం చేయను. அவருடைய வழியை அது இருக்கு பாருங்க. உன் வழிகளெல்லாம் அவரை நினைத்து, ரிமெம்பர் ஆல், அக்னாலேஜ் ஹிம் இன் ஆல் யுவர் வேஸ். నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొని, யூ அக்னாலேஜ், அதாவது ஆண்டவரை நீ அக்னாலேஜ் பண்ண வேண்டும். என்னை நடத்துபவர், என்னை வழிகாட்டுபவர், எனக்கு பாதைகளை காட்டக்கூடியவர் என்பது ஆதாரப்பட வேண்டும். కనుక నన్ను నడిపించేవాడు, నా
మా యొక్క త్రోవను నాకు చూపించేవాడు, నన్ను ఆదరించేవాడని మనం దేవుని మీద ఆధారపడి జ్ఞానంతో ఉండవలేను. அங்கே 6ஆம் வசனம் கடைசி, அப்போது அவர் உன் பாதைகளை செவைப்படுத்துவார். కనుక 6వ వాక్యము ఆఖరి భాగంలో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ஆகவே இந்த உலகத்தின் பாதையிலே நாம் நடக்கும்போது அறைகளை கட்டி கொண்டு இரண்டாவது பாதரட்சைகளை போட்டுக்கொண்டு தடிகளை பிடித்து நடக்க வேண்டும். కనుక ఈ యొక్క లోకములో నడిచేటప్పుడు మన యొక్క నడుము కట్టుకొని మన చెప్పులు తొడుగుకొని మా కర్రలు చేత పట్టుకొని నడవవలెను. தேவ வார்த்தையை நாம் நம்ப வேண்டும். We have to trust in God's word. దేవుని వాక్యమును సంపూర్ణంగా నమ్మవలెను. We have to be led by the Spirit. ஆவியினாலே வழிநடத்தப்பட வேண்டும். ఆత్మ ద్వారా నడిపింపబడవలెను. ஜெப வாழ்க்கையிலே நிலைத்திருக்க வேண்டும். ప్రార్థన జీవితంలో నిలిచి ఉండవలెను. இதுதான் continuously depending on him. அவர் இந்த கோலை கையிலே பிடித்து அவரை ஆதாரமாக கொண்டு நடக்க வேண்டும். ఇక కర్రను చేత పట్టుకొని ఆయన మీద ఆధారపడి నడిచేదే మనకు నిరంతరం కనబడవలెను. மூன்றாவதாக live with urgency. அதாவது ஆயத்த அவசர உணர்வோடு வாழுங்கள். కనుక ఒక అవసరమైన త్వరపడుచు జీవించండి. அங்கே பார்க்கிறோம், அந்த பஸ்காவை தீவிரமாய் புசியுங்கள் என்று வாசிக்கிறோம். కనుక ఆ పస్కాను త్వరపడుతూ దాన్ని తినమని చెప్పాను. ஆண்டவர் மெதுவாட்டு லீசரா சாப்பிடுப்பான்னு சொல்ல, தீவிரமாய் புசிக்க கடுவீர்கள். ప్రభు నిన్ను ఆలస్యంగా చాలా ఆలస్యంగా తినొద్దని చెప్పలేదు, కానీ త్వరపడి తినండి అంటున్నాడు. அவசர உணர்வை உணர்ந்து கொண்டு சாப்பிடுங்கள். త్వరపడుచు దాన్ని తినవలెను అని చెప్పాను. இதெல்லாம் ஆவிக்குரிய பாடம். எந்த நேரத்திலும் எகிப்தை விட்டு வெளியேற வேண்டும். ఇది ఆత్మీయ పాఠంగా ఏ సమయమైనా ఐగుప్తును వదిలి వెడలి రావలెను. Eat the Passover with taste. అదే పస్కా పండుగగా ఉన్నది మనకు. ஆகவே பஸ்காவை மிக தீவிரமாய் புசிக்க வேண்டும். పస్కా పండుగను మన తీవ్రంగా అంటే త్వరపడి తింటూ ఉండవలెను. ஆகவே அந்த எபேசியர் 5:18 வாசிக்கிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చూస్తున్నాం. ஆகவே நம்முடைய நேரத்தை எப்படி உபயோகப்படுத்த வேண்டும், మన యొక్క సమయం ఏ రీతిగా మనం ఉపయోగించుకోవలెను. எபேசியர் 5ஆம் அதிகாரம், எபிசியன்ஸ் சாப்டர் 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 18ல நாம் படிக்கும்போது 18 వాక్యములు మనం చదివితే அங்கே பார்க்கணும், துன்மார்க்கத்துக்கு ஏதுவான வெறிக்கொள்ளாமல் ஆவினால் நிறைந்து ఇక్కడ మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, ஆத்ம பூர்ணலையுண்டி. பிறகு அங்கே 16ஆம் வசனம், நாட்கள் பொல்லாதவைகளானதால் కాలத்தை ప్రయోజనపడితిக் కొల్లుங்கள். దినములు చెడ్డవై గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. సో రిడీమింగ్ టైం, లివ్ అండర్స్టాండ్ ద టైం పీరియడ్. நாம் வாழ்கிற காலகட்டத்தை உணர்ந்து அதை புரிந்து கொண்டு வாழ வேண்டும் என்று கூறுகிறார். మనం జీవించే కాల పరిమాణం సమయమును మనం అర్థం చేసుకొని వాటిలో సమయమును సద్వినియోగం చేసుకొని జీవించాలని கிருபையின் வாசல் மூடப்பட போகிறது. కృపా ద్వారము మూయబడబోతున్నది. నోవాவின் பேழை அடையப்பட்டது போல கிருபையின் வாசல் அடைப்பட போகிறது. నోవా యొక్క ఓడ యొక్క ద్వారము మూయబడిన రీతిగా కృపా ద్వారము మనకు మూయబడబోతున్నది. Don't live waste your time. உன்னுடைய நேரத்தை வீணடிக்காமல் நித்தியத்தை குறித்து ஆயத்தமுள்ளவனாய் இரு. నీ సమయమును పోనీక నిత్యము గురించి నువ్వు సిద్ధపడి ఉండవలెను. ஆகவே கர்த்தருக்காக உண்மையுள்ளவர்களாய் வாழ வேண்டும். కనుక ప్రభు కొరకు నమ్మకమైన వారవాய் జీవించవలెను. பவுல் சொல்லுகிறார், பேதுரு சொல்லுகிறார், உங்கள் மனதின் அறைகளை கட்டிக்கொண்டு. కనుక పేతురు గారు సెలవిస్తున్నాడు, నీకు మనసును నిబ్బరపరచుకొని కట్టుకొని. அதாவது திங்க் பிபிலிக்கலி, உன் மனதின் அறையை கட்டிக்கொண்டு என்றால் தேவனுடைய வார்த்தையின் பேரிலே அந்த நோக்கத்தை எண்ணுங்கள் என்று சொல்லுகிறார். కనుక నీ మనసును కట్టుకొని అనగా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వాటిని అనుసరించి నడవండి అని. உலகம் அது வித்தியாசமாக சொன்னாலும் வேதம் என்ன சொல்லுகிறது, அந்த மனதை அதன் மேலே வைத்து மனதின் அறையை கட்டிக்கொள்ளுங்கள். కనుక లోకము ఏమి చెప్పినా వాటి మీద నువ్వు ఆలోచించకుండా
గ్రంథము ఎలా నీకు సంబోధిస్తున్నదో లేక నడిపిస్తున్నదో వాటిని అనుసరించి నీ మనసును స్థిరపరచుకొనుడి. ரிஜெக்ட் worldly thinking. இந்த உலகத்தின் யோசனை தவிர்த்து விடுங்கள். ఈ లోక ఆలోచనను తిరస్కరించుడి. Focus on Christ. ஆண்டவரை நாம் முழுமையாக அவரை ஆதாரப்படுத்திக் கொள்ளுங்கள். ఆ ప్రభువైన యేసుక్రీస్తును సంపూర్ణంగా ఆధారపడి ఉండండి. வேதாகமத்தின்படி சிந்திக்க வேண்டும். గ్రంథములో ఉన్నట్లుగా మనం ఆలోచించవలెను. உலக சிந்தனைகளை நிராகரிக்க வேண்டும். లోక యొక్క ఆలోచనను మనం తిరస్కరించవలెను. கிறிஸ்து மேலே நம்முடைய மனதை வைத்துக் கொள்ள வேண்டும். క్రీస్తు మీద మన యొక్క మనసు ఉంచుకొనవలెను. கடைசியாக நம்பிக்கையோடு வாழ வேண்டும். லிவிங் வித் ஹோப். ఆఖరిగా నిరీక్షణతో జీవించవలెను. படித்தோம் 1 பேதுரு 13ல முழு நம்பிக்கையோடு செட் யுவர் ஹோப் ஃபுல்லி ஆன் தி கிரேஸ் ஆஃப் காட். கர்த்தருடைய பரிபூர்ண கிருபையின் மேல் நம்பிக்கை வையுங்கள். కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. வரப்போகிற அந்த பூரண கிருபையின் மேல் நம்பிக்கை வையுங்கள். రాబోతున్న సంపూర్ణ కృప మీద నమ్మకం ఉంచుడి. ஆகவே அவர் திரும்ப மகிமையோடு வெளியப்பட போகிறார். మరలా తిరిగి ఆయన మహిమతో రాబోతున్నాడు. பாருங்கள் தீத்தின் புத்தகம் 2:13 டைட்டஸ் we are expecting the glorious appearing of the Lord Jesus Christ, therefore we have a blessed hope. ஒரு ஆனந்த நம்பிக்கை நமக்கு இருக்கிறது. కనుక మనకు శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. ஆகவே இந்த நம்பிக்கையோடு வாழுங்கள் என்று சொல்கிறார். ఈ యొక్క నిరీక్షణతో జీవించుడని హెచ్చరిస్తున్నాడు. ஆகவே இந்த பஸ்கா பண்டிகை எப்படி ஆசரிக்க வேண்டும்? కనుక ఈ పస్కా ఆ బలి పశు యొక్క పస్కాను ఏ రీతిగా ఆచరించవలెను? அவர்கள் புசிக்க வேண்டிய விதமாவது వారు తినవలసిన విధమేమనగా அதாவது மனதின் அறைகளில் கச்சை கட்டி கொண்டவர்களாக, మనసు అనే నడుమును కట్టుకొని, ஆகவே பாதரட்சைகளை போட்டவர்களாக, చెప్పులు తొడుగుకొని, கையிலே தடி பிடித்தவர்களாக, మీ కర్రలు చేత పట్టుకొని, பிறகு அவசரத்தோடு புசிக்க வேண்டும். త్వరపడుచు దాన్ని తినవలెను. ஆகவே இந்த பஸ்காவாகிய கிறிஸ்து நமக்காக பலியிடப்பட்டிருக்கிறார். ఈ యొక్క పస్కా అనే క్రీస్తు మన కొరకు బలియాగం చెల్లించెను. ஆகவே நாம் ஆயத்தமாய் வாழ்க்கை இருக்க வேண்டும். కనుక మన జీవితము సిద్ధపడి ఆయత్తముగా ఉండవలెను. 5 புத்தி இல்லாத கன்னிகைகளை குறித்து நமக்கு தெரியும். அவர்கள் மணவாளனை சந்திக்க போனது உண்மை, ஆனால் அவர்கள் ஆயத்தம் இல்லாத ஒரு நிலைமை. మనకు 5 కన్నికల యొక్క ఆ యొక్క కథ మనకు బాగా తెలుసు. వారు దేవ కుమారుడైన పెళ్లి కుమారుని దర్శించడానికి వెళ్ళారు. అయితే బుద్ధి లేని వారై ఉన్నారు. அந்த 5 பேர் கூட எண்ணெய் கொண்டு போகவில்லை. వారు 5 మంది వారికి దీవిటలకు నూనె తీసుకువెళ్ళలేదు. They were not having that readiness. அவர்கள் ஆயத்தமாய் இருக்கவில்லை. వారు సిద్ధపడి ఉండలేదు. ஆகவே நாம் இந்த உலகத்திலே walk as a pilgrim என்று போன வாரத்திலும் நான் இதை சொல்லி இருக்கிறேன். కనుక మనము యాత్రికులుగా జీవించవాలని గత వారం కూడా మనం జ్ఞాపకం చేశాం. தேவன் மேலே கைடன்ஸ், அவருடைய வழிகாட்டுதல் மேல் நம்பிக்கை வைக்க வேண்டும். ఆయన మార్గం నడిపింపులో మనము నిరీక్షణ కలిగి ఉండవలెను. live with urgency, அவசரத்துடன் வாழ வேண்டும். ஆண்டவர் எப்போதாகிலும் வருவார். காலையோ மாலையோ சேவல் கூவும் நேரத்திலோ எப்பொழுது மனுஷகுமாரன் வெளிப்படுவார் என்று நேரம் தெரியாது. త్వరపడుచు మనం జీవించవలెను. ప్రభు ఎప్పుడు రాబోతున్నాడో, దొంగ వలె రాబోతున్నాడో, కోడి కూసే వేళ రాబోతున్నాడో, ఉదయమో సాయంకాలమో వేకువనో తెలియదు మనకు. அதனால கடைசி அவர் சொன்ன ஒரே ஒரு வார்த்தை, திருடனை போல வரப்போறேன். ఆఖరిగా ఆయన చెప్పిన మాట, దొంగ వలె రాబోతున్నాను. It shows the suddenness, திடீரென்று வருகிற காரியம். ఇది మనకు చూపిస్తుంది త్వరగా రాబోతున్న suddenness, at any moment he can come. అది ఎలాంటి సమయమైనా ఆయన త్వరపడి రావచ్చు. The thief will not program or tell at any time he can burgle the house. வீட்டை அவன் திருட முடியும். కనుక దొంగ ఈ సమయానికి వస్తానని ఎవరికి హెచ్చరించి రాడు, కానీ ఏదో సమయంలో వచ్చి వాడు దొంగ కన్నమ వేయగలడు. வீட்டை அங்க லொக்காலிட்டியை சர்வே பண்றான். எங்கெல்லாம் கேமரா பொதிக்க வைக்கப்பட்டு இருக்குது எல்லாத்தையும் ஆராய்ச்சி செய்து unexpectedly he will go and steal the house. ఆ యొక్క లొకేషన్ అంతా కూడా చక్కగా ఆయన తరచి చూసి, ఎక్కడంతా కెమెరా ఉన్నది వాటిని అన్ని చూసి ఆయన లెక్క చేసి ఉన్నట్టుగా ఉండి ఆయన దొంగ కన్నం వేస్తాడు. సో நம்முடைய வாழ்க்கை கூட இந்த யாத்ரீக வாழ்க்கை ஆயத்தத்தோடு அவசரத்தோடு கர்த்தருக்காக வாழ நமக்கு கர்த்தர் உதவி செய்வாராக. మన యొక్క జీవితంలో కూడా
ఆ యొక్క యాత్రికుని జీవితం వలె త్వరపడి దేవుని రాక కొరకు కనిపెడుతూ మెలకువగలిగి జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. as we partake we have a hope. நமக்கு நம்பிக்கையோடு இதில் பங்கு பெறுகிறோம். మనం నిరీక్షణ కలిగి బలలో పానం పొందాం. ஆகவே அவர் வரப்போகிறார். కనుక ఆయన రాబోతున్నాడు. எனக்காக மரித்தார், నా కొరకే మరణించెను, எனக்காக அடக்கம் பண்ணினார், నా కొరకే సమాధి చేయబడెను, எனக்காக నా எழுப்பப்பட்டிருக்கிறார், కొరకే సజీవుడిగా లేపబడెను, மறுபடியும் నా வரப்போகிறார். కొరకే మరలా நான் రాబోతున్నాడు. அவருக்காக இருக்க வேண்டும். నేను ఆయన కొరకు அவர் కనిపెట్టాను. என்னுடையவர், நான் அவருடையவன். నేను ఆయన వాడు, ఆయన నా వాడు. இது is my beloved. அவர் எனக்கு பிரியமானவர். ఆయన ప్రియమైన వాడు. ஆகவே அந்த நம்பிக்கையோடு நாம் வாழ வேண்டும். ఆ నిరీక్షణ కలిగి మనం 1 జీవించవాలి. கொரிந்தியர் 5ஆம் அதிகாரம் 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7ஆம் வசனத்தை எல்லாரும் சேர்ந்து வாசித்து பங்கு பெறுவோம். అందరూ కలిసి చదివి మనము ఆ బలలో పానం పొందాం. 1 Corinthians chapter 5 verse 7 எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். 1 కొరింథీయులు రాసిన పత్రిక 5:15 అందరూ కలిసి చదువుకుందాం. 7వ వాక్యము. 7వ వాక్యము எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். అందరూ కలిసి చదువుకుందాం. ஆகையால் நீங்கள் புளிப்பில்லாதவர்களாய் இருக்கிறபடி புதிதாய் பிசைந்த மாவை இருக்கும்படி பழைய புளியும் மாவை புறம்பே கழித்து போடுங்கள். అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. பலியிடப்பட்டு இருக்கிறாரே. ஆகவே இதெல்லாம் கழிக்கணுமா பார்த்துக்கின்னு கழிச்சு போட்டுணுன்றார். కనుక ఏవన్నీ మనం తిరస్కరించాలో విడిచిపెట్టాలో అవన్నీ చూసి నిరీక్షించి విడిచిపెట్టవాలి. புளிப்பெல்லாம் தூக்கி போட்டிருப்பாள். కనుక పులిసిందన్నీ తీసి పారేవేయాలి. புளிப்பு கொஞ்சம் புளிப்பு எல்லாத்தையும் லம்பே புளிப்பா செய்து కనుక కొంత పులిసింది మొత్తము ముద్దంతా పులిసిపోతుంది. நம்ம அதை சொன்னா மெசேஜ் வந்து டீவியேஷன் ஆயிடும். కనుక అది చెప్తే ఇంకా ఆ వర్తమానం వేరే రకంగా పోతుంది. ஆகவே இந்த பந்தியில ஆயத்தமுள்ளவனாய் பங்கு பெற வேண்டும். కనుక ఇక బలలో సిద్ధపడి మనము యోగ్యంగా పానం పొందవలెను. எப்படி பங்கு பெற வேண்டும்? ఏ రీతిగా పానం పొందవలెను? உங்கள் அறைகளில் கச்சை கட்டினவர்களாயும் మీ నడుము కట్టుకున్న వారుగా, பிறகு உங்கள் பாதங்களில் பாதரட்சையை தொடுத்தவர்களாயும், మీ చెప్పులు తొడుక్కున్న వారై, உங்கள் கையிலே அந்த இது அந்த கரை அதாவது கோலை பிடித்தவர்களாயும், మీ యొక్క కర్రను చేత పట్టుకున్న వారై ஆயத்தமாய் நாம் பங்கு பெற வேண்டும். సిద్ధపడి ఆ యోగ్యంగా బలలో పానం పొందవలెను. உதவி செய்வாரா? ప్రభు మనకు సాయం చేయను గాక.